నమస్కారం. మనం నేర్చుకోవడానికి, ఎదగడానికి అసలు పునాది ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? అది కేవలం కష్టపడి చదవడం మాత్రమే కాదు, మన మెదడు అసలు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం. ఈరోజు మనం ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. మనందరి జీవితంలో ఏదో ఒక టైంలో ఇలా అనిపిస్తూ ఉంటుంది కదూ, మనం ఒకే చోట ఆగిపోయాం, ఎంత ప్రయత్నించినా అస్సలు ముందుకు వెళ్ళలేకపోతున్నామని. చాలామందికి ఈ ఫీలింగ్ అనుభవమే. అది చదువులో కావచ్చు, జాబ్లో కావచ్చు, లేదా మన పర్సనల్ గోల్స్లో కావచ్చు. ఎంత కష్టపడినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి టైంలో మన చుట్టూ ఉండేవాళ్లేమంటారు? ఇంకాస్త కష్టపడు అంటారు, లేదంటే నీకు సరిగ్గా మోటివేషన్ లేదు అని సలహాలిస్తుంటారు. కాని అసలు సమస్య నిజంగా అదేనా? బహుశా మనం సమస్య మూలాన్ని ఎక్కడో తప్పుచోట వెతుకుతున్నామేమో. మనం సాధారణంగా అనుకునే కారణాలు అసలు కారణాలు కాకపోవచ్చు. ఒకవేళ మన లెర్నింగ్కి అడ్డుపడుతున్నది బయట విషయాలకన్నా మన లోపలే ఉందనుకోండి, ఈ ఒక్క ఆలోచన మన చూసే విధానాన్నే పూర్తిగా మార్చేస్తుంది. అసలు నిజమేంటో కొన్ని రీసెర్చ్లు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఈ నెంబర్ చూడండి, 80%. ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు, మన లెర్నింగ్లో ఎదురయ్యే సవాళ్ల వెనుకున్న ఓ పెద్ద ఆశ్చర్యకరమైన నిజాన్నిది చూపిస్తుంది. అవును, నిజమే. రీసెర్చ్ ప్రకారం మన లెర్నింగ్లో ఎదుర్కొనే ప్రతి 5 సమస్యలలో 4 మన అభిజ్ఞా నైపుణ్యాలు అంటే కాగ్నిటివ్ స్కిల్స్ సరిగా డెవలప్ అవ్వకపోవడం వల్లే వస్తాయట. టీచింగ్ బాలేదనో, మోటివేషన్ లేదనో అనుకుంటాం, కానీ అవి చాలా చిన్న కారణాలు. అసలు సమస్య లోపలుంది. సరే, మరి ఇంతకీ ఈ అభిజ్ఞా నైపుణ్యాలు అంటే కాగ్నిటివ్ స్కిల్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే వాటిని మన బ్రెయిన్కి ఉండే ఆపరేటింగ్ సిస్టంలా ఊహించుకోవచ్చు. మన ఆలోచనలకి, నేర్చుకోవడానికి, టాలెంట్కి ఇవే ఫౌండేషన్ అన్నమాట. ఇక్కడ చూడండి, మన బ్రెయిన్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పుస్తకం చదువుతున్నామనుకోండి. మన కళ్ళు అంటే ఇన్పుట్ అక్షరాలను చూస్తాయి. బ్రెయిన్ వాటిని పదాలుగా, వాక్యాలుగా మార్చి ప్రాసెస్ చేస్తోంది. ఆ ఇన్ఫర్మేషన్ని మెమరీలో స్టోర్ చేస్తుంది. ఆ తర్వాత దాని గురించి మనం మాట్లాడగలుగుతాం. అదే అవుట్పుట్. ఈ మొత్తం ప్రాసెస్ వెనుకున్న పవరే మన కాగ్నిటివ్ స్కిల్స్. ఇంక సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఈ స్కిల్స్ మన బ్రెయిన్కి ఉండే హార్డ్ డిస్క్, ర్యామ్ లాంటివి. హార్డ్ డిస్క్లో ఎంత స్టోర్ చేయొచ్చు, ర్యామ్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో, అలాగే ఈ స్కిల్స్ బలంగా ఉంటే మనం ఇన్ఫర్మేషన్ని అంత ఫాస్ట్గా నేర్చుకుని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోగలుగుతాం. సరే, ఇప్పుడు ఈ స్కిల్స్ని కొన్ని కేటగిరీలుగా చూద్దాం. ఫస్ట్, ఏకాగ్రత మరియు గ్రహణశక్తి. అంటే ఒకేసారి క్లాస్లో పాఠం వింటూ నోట్స్ రాసుకోవడం, లేదా ఒక రద్దీ ప్లేస్లో కూడా బుక్ మీద కాన్సంట్రేట్ చేయగలగడం. ఇదంతా ఈ స్కిల్స్ వల్లే సాధ్యం. నెక్స్ట్, మెమరీ మరియు స్పీడ్కి సంబంధించినవి. ఒక విషయాన్ని టెంపరరీగా గుర్తుపెట్టుకోవడం, దాన్ని లాంగ్ టర్మ్ మెమరీలోకి పంపడం, ఇంకా ఎంత ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి రియాక్ట్ అవ్వగలుగుతాం, ఇవన్నీ ఈ స్కిల్స్ పైనే ఆధారపడి ఉంటాయి. ఫైనల్గా, హయ్యర్ లెవెల్ థింకింగ్కి సంబంధించినవి. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్లానింగ్, లాజికల్గా ఆలోచించడం, అనవసరమైన ఆలోచనలను పక్కనబెట్టడం, ఇవన్నీ కూడా ఇందులో భాగమే. అయితే ఈ స్కిల్స్ మనలో ఏ లెవెల్లో ఉన్నాయో తెలుసుకోవచ్చా? తప్పకుండా. మన మైండ్ పొటెన్షియల్ని ఒక మ్యాప్ లాగీసి మన బలాలు ఎక్కడా, బలహీనతలు ఎక్కడున్నాయో క్లియర్గా చూడొచ్చు. మన కాగ్నిటివ్ పవర్ని ఈ 5 మెయిన్ ఏరియాలుగా చూడొచ్చు. వీటినే కాగ్నిటివ్ డొమైన్స్ అంటారు. ఇవి మన ఆలోచనా శక్తికి పిల్లర్స్ లాంటివి. ఇక్కడ చూడండి, ఇది కేవలం థియరీ కాదు, ఇది రియల్ ట్రాన్స్ఫర్మేషన్. లెఫ్ట్ సైడ్ ట్రైనింగ్కి ముందున్న స్కోర్స్ చూడండి. రైట్ సైడ్ కేవలం కొన్ని వారాల ట్రైనింగ్ తర్వాత వచ్చిన అద్భుతమైన మార్పు చూడండి. మనలో దాగి ఉన్న పొటెన్షియల్ని ఎలా బయటకు తీసుకురావచ్చో ఇది చూపిస్తుంది. ఈ స్కిల్స్ని అర్థం చేసుకోవడం వల్ల మన డైలీ లైఫ్లో, ముఖ్యంగా చదువులో ఎలాంటి మంచి జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ చాలా బాగా వివరిస్తుంది కదా. మ్యాథ్స్కి వర్కింగ్ మెమరీ, లాజిక్ కావాలి. లాంగ్వేజెస్ నేర్చుకోవాలంటే శ్రవణగ్రహణ శక్తి అంటే వినడం చాలా ముఖ్యం. ఇలా ప్రతి సబ్జెక్టుకు కొన్ని స్పెషల్ స్కిల్స్ అవసరం. మన వీక్నెస్ ఎక్కడుందో తెలిస్తే దానిమీద ఫోకస్ చేసి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో అసలు పాయింట్ ఏంటంటే, మన కాగ్నిటివ్ ప్రొఫైల్ని అర్థం చేసుకుంటే సరైన కెరీర్ని సెలెక్ట్ చేసుకోగలుగుతాం, మన డెసిషన్ మేకింగ్ పవర్ పెరుగుతుంది, అన్ని రంగాల్లోనూ మనం రాణించగలుగుతాం. ఇప్పుడు చాయిస్ మన చేతుల్లోనే ఉంది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వేయడానికి ఇదొక ఫ్రెండ్లీ ఇన్విటేషన్.
మన ముందు 2 దారులున్నాయి. ఒకటి, ఏమీ చేయకుండా ఇప్పుడు ఎలా ఉన్నామో అలానే ఉండిపోవడం. రెండవది, మన స్కిల్స్ని పెంచుకొని ఎదుగుదల, సక్సెస్ వైపు కాన్ఫిడెంట్గా అడుగులు వేయడం. ఈ జర్నీలో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మనమిప్పుడు ఎక్కడున్నాం, మన బలాలేంటి, బలహీనతలేంటో తెలుసుకోవడం. అక్కడ్నుంచే అసలైన మార్పు మొదలవుతుంది. మన మైండ్ఫుల్ పొటెన్షియల్ని తెలుసుకోవడానికి, దాన్ని అన్లాక్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం. ఈ ప్రయాణంలో మొదటి అడుగు వేయడానికి మేం హెల్ప్ చేస్తాం. ఎందుకంటే ఆలోచనలు కలిసినప్పుడు అర్థాలు పెరుగుతాయి, ఎదుగుదల అందరిదీ అవుతుంది.